రూపంగా చెప్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. 19వ వచనం. గనుక నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, తెగులు చేతను సరే, ఇవన్నీ చదవడం కన్నా నాకు అవసరమైన మాటే చదివించుకొని, ఎందుకంటే చాలా మాటలు ఉన్నాయి. 11వ వచనం చదివి అమ్మా. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమునైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఈ నెలంతా కూడా కొత్త సంవత్సరం గురించి చెప్తారు కనుక ఇక్కడ అమ్మా పిల్లలు బయటికి వెళ్తున్నారు. ఎందుకు, దేనికి వెళ్తున్నారు? లోనికి వచ్చి కూర్చోండి. ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు, లోనికి వచ్చి కూర్చోవాలా. మీరు కిటికీకి దాక్కొని వెళ్తే నాకు కనబడతారు, తర్వాత మీకు పనిష్మెంట్ ఉంటుంది. వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు ఇటు అటు కదలకూడదు. ఇందాకే కన్ఫాస్ట్గా చెప్పారు, ఎవరైనా టీ తాగాలంటే బయటికి వెళ్ళండి, చల్లగా ఉంది కాబట్టి మీకు ఏర్పాటు చేశారు. ప్రియులారా, ఇర్మియా గ్రంథం ఈ అధ్యాయంలో చూస్తే 70 సంవత్సరాల కాలంలో బానిసత్వంలో ఉన్నారు, పట్టుబడిన బానిసత్వంలో ఉన్నారు. బబులోనికి పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చెర నుంచి విడిపించబడ్డారు. ఇశ్రాయేలీయులు చెర నుంచి విడిపించబడిన తర్వాత స్వేచ్ఛను పొందారు. స్వేచ్ఛను పొందిన వారు స్వేచ్ఛ పొందకముందు చెరసాల్లో ఉంచేశారు. ఇర్మియా చెరసాల నుంచి వీళ్ళందరికీ ఉత్తరాలు రాశాడు. ఏంట ఉత్తరాలంటే ప్రవచనాత్మకమైన ఉత్తరాలు, జరగబోయే సంగతులను. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే జరగబోయేవి. దేవుడు చెప్పే ప్రవచనం ఎప్పుడు కూడా నెరవేరకపోతే అది ప్రవచనం కాదు, అది అబద్ధం. దేవుడు మాట ఇచ్చి తప్పుటకు అందరు చెప్పండి కాదు, నరుడు కాదు. కనుక దేవుడు చెప్పే ప్రవచనం నెరవేరలేదు అని అంటే వాడు సొంతగా చెప్పిన ప్రవచనం అనే గమనించాలి. ఈ ఉత్తరాల్లో చాలా ఉత్తరాలు రాశాడు, ఇది కూడా ఒక ఉత్తరం అన్నమాట. ఈ ఉత్తరంలో 8వ వచనం చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తుల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. ఇక్కడ ముందుగా రాశాడు, అంటే నేను మీ మధ్యన లేనిప్పుడు నన్ను చెరసాలు లేచారు. మీ మధ్యకు పాస్టర్ గారు లేని టైంలో చాలా మంది వచ్చేస్తుంటారు. చాలా మంది వచ్చేసిన తర్వాత మీ మెప్పు కోరో, మీ గొప్పతనం కోరో, లేకపోతే మీరు ఇచ్చే డబ్బులు కోరో, లేకపోతే లేనిపోయినవన్నీ మీతో చెప్తారు. నేను చెప్తున్నాను, ఇర్మియా చెప్తున్నాడా? గట్టి చెప్పండరా. అలా చెప్పాలా, మాట్లాడేప్పుడు అలా చెప్పాలా. ఇర్మియా ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు చదవమ్మా. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తుల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను. మళ్ళీ వీళ్ళకి ఏమని పేరు పెట్టాడు? ప్రవక్తలే. వీళ్ళు ఎవరంటే మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు కూడా ప్రవక్తలని సంఘంలో సమాజంలో పిలువబడుతున్నారు. అంటే వీడు సరైన ప్రవక్తలు కాదన్నమాట. బ్రతుకు తెరువు కొరకు, జీవితం గడుపుకోవడానికి కొరకు దేవుని చేత పిలువబడిన వారు కాదు, నియమితులైన వారు కాదు, దేవుని చేత నిర్దేశించిన వారు కారు. వారికి వారే ప్రవక్తలని పిలువబడుతున్నారు. దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను గొప్పవాడుగా చేశాడు అని చెప్తున్నారు. చదువు. ప్రవక్తుల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. మళ్ళీ ఏమంటున్నాడు? మీలో ప్రవక్తలు మంత్రజ్ఞులు, అంటే ప్రవక్తలకి మంత్రజ్ఞులకి ఇక్కడ సేమ్ ఈక్వల్ రైట్స్ ఇచ్చాడు. మంత్రాలు చెప్పేవారు కూడా ఉంటారు,
వాళ్ళగా తయారయ్యారు. ఎవరు? ప్రవక్తలు. తర్వాత మూడోది ఏం చెప్పాడు? మీ- మన- కలలు కనేవారు. కలలు కనేవారు. కలలు కనేవారు కూడా ఉన్నారు. నీ గురించి నాకు కల వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళినట్టుకున్నావు, నువ్వు ఇక్కడికి వెళ్ళినట్టుకున్నావు అని ప్రజలను జడిపించడానికో, మీ ఇంట్లో అలగుంద కావాలా, మీ ఆయన అక్కడ ఉన్నాడు కావాలి, ఇవన్నీ ఏంటంటే హ్యూమన్ స్పిరిట్. మనలో ఒక ఆత్మ ఉంటుంది. మన ఆత్మ ఎవరి గురించైనా ఎక్కువ ఆలోచిస్తుంటే, వాళ్ళ మీద ఉండే మంచి అభిప్రాయం ఉంటే వారిని గురించి మంచి ఆలోచిస్తాం. వాళ్ళ మీద కొంచెం చెడు అభిప్రాయం ఉంటే మన మనసు వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది? చెడు ఆలోచిస్తుంది. చెడు ఆలోచిస్తుంది. దట్ ఈస్ హ్యూమన్ స్పిరిట్. పరిశుద్ధాత్మను అలాగే చేయడు. అటువంటి వాడితో నీకు పరిచయం ఉన్న వాడి గురించి ఆలోచించదు. కానీ దేవుని ఆలోచన నీ స్పిరిట్తో మాట్లాడుతుంది. ఇది ఒక పరిశుద్ధాత్ముడు నా మనసుతో ఏం మాట్లాడుతుందంటే, కుమార్ నువ్వు వెళ్ళి ఆయనతో చెప్పు, నువ్వు ఆయనతో వెళ్ళి మాట్లాడు, నేను ఇలా చెప్పానని చెప్పు. ఇక్కడ ఇర్మియా ఇదే చేస్తున్నాడు. చెరసాల్లో ఉండే ఆయన దేవుడు చెప్పిన మాటలు సంఘానికి చెప్తున్నాడు. మంత్రజ్ఞుల చేతన నేను, ప్రవక్తల చేతనైనను, కలలు కనువారి చేతనైనను, మోసపోకుడి, వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. ఎంత క్లియర్గా రాస్తున్నాడు. నా నామమును బట్టే. ఎవరి నామాన్ని బట్టి? దేవుని నామాన్ని బట్టి. మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు ప్రార్థిస్తున్న దేవుడు మీ వీక్నెస్ను చూసుకొని, మీ బలహీనతను చూసుకొని, మీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు చూసుకొని మిమ్మల్ని ఏం చేస్తున్నాడట? అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు. నేను వారిని పంపలేదు, ఇదే నేను వారిని మాత్రం పంపలేదు. అంటే బీ కేర్ఫుల్. నేను వారిని పంపలేదు, నేను వారిని పంపలేదు. వారు క్షేమం కొరకో, వారి లాభం కొరకో, వారి స్వార్థం కొరకో దేవుడు నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, దేవుడు నా దగ్గరికి రమ్మన్నాడు అని చెప్తున్నారేమో. వారిని నా దగ్గరికి మీ దగ్గరికి నేను పంపలేదు. ఒకవేళ మీరు స్వీకరించారనుకోండి, మీరు పిలుచుకున్నారనుకోండి, అది మీకు ఆ నష్టమో లాభమో అది మీకు సంబంధించింది. కనుక ఒక వ్యక్తిని స్వీకరించడం అనేది అది వ్యక్తిగత అభిప్రాయం. మన కొత్తపేటలోకి వెళ్తే, అయ్యా ఒక పాస్టర్ గారు మాటికి వచ్చేసి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడండి, ఫ్యామిలీతో వచ్చేస్తున్నాడు, ఇద్దరు వచ్చేసి ఇంటింటికి తిరిగేస్తారని. నేనేం చెప్తాను? పాస్టర్ గారు రావద్దని చెప్తానా? రావద్దని చెప్పగలనా? అయితే ఏం చేస్తారని అంటారు. అప్పుడు నేనన్నాను, మీ ఇంటికి వస్తున్నారా మా ఇంటికి వస్తున్నారా? ధర్మారావు మాస్టర్ గారు ఇంటికి వెళ్తున్నారు. ధర్మారావు మాస్టర్ గారు ఆలోచించుకోవాలి, రావద్దండమో వద్దండమో అంటే. నేను చెప్పేటప్పుడు అప్పుడు ఏం చేస్తారు ధర్మారావు మాస్టర్ గారు? ఆయన తప్పు తప్పించుకొని మా అయ్యగారు మీ దగ్గర మీకు రావద్దన్నారండి అని చెప్తారు. అప్పుడు తప్పు ఎవరిది అవుతుంది? నాది అవుతుంది, అయ్యగారిది అవుతుంది. ఎంత పెద్ద దైవజనుడు ఉంటే ఆయనకు రావద్దంటున్నారని. మాకు ఒక సంఘం ఉందండి, మేము ఒక సంఘ కాపరు ఉన్నాడండి, మా సంఘానికి అందరికీ ఒక కాపరు ఉంటే మాకు 3 కాపర్లు ఉన్నారండి, ఆడ కాపరు ఒక 4 ఉన్నారండి, 4 కాపర్లు ఉన్నారు మాకు ప్రార్థన చేయాలన్నా, ఏది చేయాలన్నా, ఏది చేయాలన్నా 4 కాపర్లు, ఒకరు కాకపోతే ఒకరు వస్తారండి అని చెప్పాలి. మీరు పాస్టర్ గారితో రావడం అది మంచిది కాదు పాస్టర్ గారు. లేకపోతే ఏదో కానుకిచ్చి, పాస్టర్ గారు మరి ఏమనుకోవద్దు, ఈసారి రాకపోతే అంటే మన వీక్నెస్లు చూసే వచ్చిన తర్వాత కూరుకుంటారా? మా పెద్దయ్య గారు వస్తారా మీ ఇంటికి? వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే, మీరు బాగున్నారా, మీ ఆవిడ బాగుందని అడగరు. ఏమడుగుతారు? ఆయన ఎందుకు వస్తారు అని, పెద్ద ఆయన అయిపోయాడు కదా అంటే. నా మీద ఇప్పుడు స్టోరీ పెద్దది మీతో చెప్తారు. చాలా అంటే సువార్త కొరకు, ఆదరించడానికి కొరకు, క్షేమం కొరకు నేను 2 వారాలకో 3 వారాలకు అడుగుతాను కూడా. నన్ను కావాలని ఎవరైనా చెప్తే నేను ఖచ్చితంగా వస్తాను. రాత్రి 12కైనా, రాత్రి 11కైనా, ఎప్పుడైనా నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను. ఒకవేళ నేను రాని పక్షంలో అమ్మగారిని పంపిస్తాను. అమ్మగారికి ఖాళీ లేకపోతే రాజుపాష గారిని పంపిస్తాను. రాజుపాష గారిని ఖాళీ లేకపోతే కండపాష గారిని పంపిస్తాను. ఎంత క్షేమం ఉంటే వాళ్ళు వచ్చి మీ గురించి ప్రార్థన చేయడం ఏంటి అంటే, ఆయనకి మాటమాడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఆయన ఇంతకుముందు మనం పనిచేసి వెళ్ళిపోయిన ఆయన. ఇప్పుడు ఈ సంఘానికి ఆయనకి సంబంధం లేదు.
సంబంధం లేదు. కనుక ఇక్కడ ఏమేం చెప్తున్నాడంటే, నేను వారిని పంపలేదు, నేను వారిని పంపలేదు. విశ్వాసులకి ఈ ఇంగిత జ్ఞానం ఉంటే మరొక పాస్టర్ గారు మన ఇంటికి రారు, మన ఇంటికి రారండి. మన భర్త లేనప్పుడు ఎవరైనా మగోడు వచ్చాడు అనుకోండి, ఒకట్లో లేనప్పుడే మాట్లాడతాం, అవునా కాదా? మన భార్య లేనప్పుడు ఎవరైనా ఆడదా వచ్చింది అనుకోండి, కొంచెం క్యారెక్టర్ ఉన్న మగోడైతే ఏం చేస్తారు, అమ్మ మా ఆవిడ లేదండి, ఆవిడ ఉండేటప్పుడు అండి అని మాట్లాడతాడు. కొంచెం పిచ్చి పిచ్చి వేషాలు అయితే వారికి పిలిచి కూర్చేసి టీ తాగుతారా కాఫీ తాగుతారా అంటాడు. అంటే దాన్ని బట్టి ఆ క్యారెక్టర్ తెలిసిపోద్ది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొంచెం డీప్గా వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలాగ మాట్లాడాలో తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా, శారీరకంగా మనం ఎంత భద్రతతో ఉండాలో, ఎంత సేఫ్టీగా ఉండాలో అనేది మనకు తెలుస్తుంది. ఆధ్యాత్మికంగా సేఫ్టీగా ఉండాలనుకొని మనం ఎవరితో లింక్ చేయాలా, ఎవరితో లింక్ అప్ అయ్యి ఉండాలి. మన సంఘ కార్యక్రమాల్లో లేకపోతే మన కుటుంబ కార్యక్రమాల్లో ఎవరితో కట్టుబడి ఉండాలి, ఎవరితో కట్టుబడి ఉండాలి. హౌస్ ఆఫ్ యూనిటీలో ఏదైనా కార్యక్రమం అయితే ఫస్ట్ చెప్పింది నేను అదే, మీ పాస్టర్ గారిని పిలిచారో లేదా, ఆయన నడిపిస్తేనే నేను వాక్యం చెప్తాను, లేకపోతే నేను నడిపిస్తాను ఆయనకు వాక్యం. ఎందుకు? వాడికి ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘ కాపులు ఖచ్చితంగా రావాలా. మన మా 4వ తమ్ముడికి నాకు చిన్న డిస్టర్బెన్స్, ఎవరు లేరని మాకు అంటే, లేదే అప్పుడప్పుడు వస్తున్నారు కూడా, మీకు కాపరే కదా, ప్రస్తుతం ఆయనే కదా కాపరే, పిలండి. చివరికి ఆఖరికి ఏం చేశానంటే, నేను వాక్యం చెప్పను, ఆయనకే వాక్యం చెప్పను. ఎందుకంటే నేను 10 మందికి చెప్పవలసినోడు, నేను పాస్టర్ ఫెలో చైర్మన్ను, నేను మాదిరికరంగా ఉండాలి కదా, మాదిరికరంగా ఉండాలి, జంటిల్గా ఉండాలి, ఏది చేయకూడదు ఏది చేయాలన్నది. ఇర్మియా ఎంత చక్కగా రాస్తున్నాడు, అంత రాసి వారితో మాట్లాడకూడదని నేను నీకు పంపలేదు, నేను మీకు పంపలేదు. చదువమ్మా. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు. సరే, ఈ దినాలన్నీ అయిపోయాయి, మీకు కష్టకాలాలు, గడ్డు దినాలు, శ్రమ దినాలు, ఇంతకాలం అంతా మీరు బాధపడ్డారు, శ్రమ పడ్డారు. ఆ పరాయి రాజు వచ్చి దేవుణ్ణి ఆరాధించకుండా చేశాడు, చాలా హింసలు పెట్టాడు. ఈ శ్రమకాలం అంతా అయిపోయింది. 70 సంవత్సరములు గతించిన తరువాతనే ఇది వాగ్దానం. ఇది కూడా అంతకుముందు జరిగిపోయిన సంగతులు. అది మీరు చూడగలిగితే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి. ఈ బైబిల్ ఎక్కడ ఎవడు తప్పు పట్టలేడండి, తప్పు పట్టడానికి ప్రయత్నం చేసినా ఆలపిచ్చి అయిపోతారు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, మైక్లో చదవని అమ్మ. పారసీక దేశపు రాజైన కేరోషు ఏడుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన. బాబు బామ్మలు దీనికి ఇవ్వండి, మీరు అందరూ చూస్తారు బైబిల్ ధ్యానాలు కూడా. చదువమ్మా. పారసీక దేశపు రాజైన కేరోషు ఏలుబడిన మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కేరోసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింప చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకపు దేశపు రాజైన కేరోసు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలే దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా పాసము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక్కడ ఎంత చక్కగా రాశాడు చూడండి. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట. ఇంతకాలం బందీలుగా ఉన్న వీరికి విడుదల చేసి ఏం ఆజ్ఞ ఇచ్చాడండి? మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చదవమ్మా.
కావున మీలో ఎవరు అయినా జనులై ఉన్నారో వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమునకు కట్టవలెను. వారు దేవుడు వారికి తోడై ఉండెను గాక. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమునకు కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక. ఆయా స్థలములో వారు తమ యొద్ద నివసించు వారి వెండి బంగారముల వస్తువులను. ఇక్కడి నుంచి మీరు చూడండి, అంటే దేవుడు ఈ 70 సంవత్సరాల తర్వాత విడుదల చేసిన వారికి 70 సంవత్సరాల కష్టాలు పోలై, 70 సంవత్సరాలు జాగ్రత్త వినండి, నష్టాలు పోలై, తిండి లేక బలహీనులైపోయి, చెరసాలు పోలై, శ్రమలు పోలై, దేవుడిని ఆరాధించుకోలేక, ఐక్యత లేక, అమ్మ నాన్న అక్క ఎక్కడున్నారో తెలియక ఉండే వారికి ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? కట్టించుటకు స్వేచ్ఛార్పణ గాక ఆయా స్థలముల్లోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలని ఆజ్ఞాపించిన. దేవునికి స్తోత్రం. అంటే ఒక్కసారి దేవుని దృష్టి మన మీద పడ్డదనుకోండి, ఒక్కసారి దేవుడు మన శ్రమలు చూసాడు అనుకోండి, ఒక్కసారి దేవుడు మన ప్రార్థన విన్నాడు అనుకోండి, నలిగిపోయిన మనం, అంతవరకు వేదనతో కృంగిపోతున్న మనం, అంతవరకు కన్నీరు కార్చుతున్న మనం, ఆ కన్నీరు, ఆ దుఃఖం, వేదన చూసిన దేవుడు కరిగిపోతాడు. కరిగిపోవడమే కాదు, ఆయన మనస్సు మారిపోతుంది. మారిపోయి అంతవరకు శ్రమలలో ఉండే మనుషులకి శుభదినాలు వస్తాయి. అంతవరకు కష్టాల్లో ఉండే మనుషులకి, శ్రమలో ఉండే మనుషులకి హాయిగా ఆనందకరమైన దినాలు వస్తాయి. అంతవరకు తిండికి నోచుకోలేని ద్రవ్యాలకి ఇప్పుడు ఏమొచ్చాయంటే వెండి బంగారము వస్తువులు. ఇంకా 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 చూడండి, ఇంకా ఉన్నాయి. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనీల పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే చెరసాల్లో పెట్టారో, ఎవరైతే హింసించారో వారందరూ కమిటీ పెట్టుకొని వాళ్ళు అర్పించినవే కాకుండా వెండి ఉపకరణములను, బంగారములను, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయం. అంటే శత్రువులు ఇప్పుడు ఏమైపోయారు? మిత్రులైపోయారు. దోచుకునేవారు ఇప్పుడు ఏమైపోయారు? పంచిచ్చేవారు అయిపోయారు. శ్రమ పెట్టేవారు ఇప్పుడు ఏమైపోయారు? సహాయకులు అయిపోయారు. ఈ సంవత్సరం అదే సంవత్సరం మనకి కావాలి. దేవునికి స్తోత్రం. మన శ్రమలన్నీ సంతోషాలుగా మారిపోయే సంవత్సరం కావాలి. మన దుఃఖమంతా ఆనందంగా మారిపోయే సంవత్సరంగా కావాలి. మన బంధకాలన్నీ విడిపోయే సంవత్సరంగా కావాలి. ఎంతకాలం నుంచో నువ్వు ఎదురు చూస్తూ ఎప్పటికవుతుంది, ఎప్పటికీ బంధకాల నుంచి విడిపించబడతాను అనుకుంటున్నావేమో. దేవుడు ఒక్కసారి నీ పైన ఆయన కనుదృష్టిస్తే శత్రువులే నీకు మిత్రులైపోతారు. బంధకాల్లో ఉన్నవారు నీకు సహాయకులైపోతారు. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం చూడండి, దేవుని యొక్క ఉద్దేశం చూడండి. కనుక ఆయన అంటున్నాడు, నేను మిమ్మును గుర్తి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఎంతవరకు మీకు హానికరమైన ఉండొచ్చు, నువ్వు కోరుకున్నవి నీకు కలిగి ఉండకపోవచ్చు, నువ్వు ఆశించినవి నీకు దొరికి ఉండకపోవచ్చు, నువ్వెన్నో అనుకున్నావు, అవన్నీ రెక్కలొచ్చి ఎగిరిపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంటున్నాడు, ఇంతవరకు నీ పరిస్థితి వేరు, ఇక జరగబోయే పరిస్థితి వేరు. అవి సమాధానకరమైనవే, కానీ దాన్ని అందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండాలా, అవి పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండాలా. ఆ నిరీక్షణ లేకపోతే నువ్వు ఏమి పొందుకోలేవు. మీరు ఇంటికి వెళ్ళి ఆ యజ్రా గ్రంథం 1వ అధ్యాయం అంతా చదవండి.
వారు ఎంత డబ్బు సంపాదించారో, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఎంత ఆనందంగా వెళ్ళారో, వారు వెళ్ళిపోయినప్పుడు ఎంత సంతోషంగా వెళ్ళారో. కనుక బైబిల్ కేవలం ఇక్కడ వాక్యం వినేసి ఇంటికి వెళ్ళి బైబిల్ పడేసి తెల్లవారులేసి 2 వచనాలు, మధ్యాహ్నం లేసి 2 వచనాలు చదవడం కాదు. కనీసం అట్లీస్ట్ ఆ రోజు చేసిన ప్రసంగమైనా ఇంటికి వెళ్ళి ఒకసారి వెనక ముందు చదవండి. ఇక్కడ అంతా చెప్పలేం కదా, గంట అయిపోతే ఎక్కువ టైంలో ఉంటుంది. కొంతమంది వినలేరు, కొంతమంది చూడలేరు. ఇంటికి వెళ్ళి చదివితే ఆ సబ్జెక్టు ఆ వెనక ముందు కూడా అర్థం అవుతుంది, వెనక ముందు కూడా అర్థమవుతుంది. కనుక ప్రియులరా, ఆ పరిస్థితులన్నీ మనకి అర్థం అవుతాయి. ఉదయకాల సమయంలో ఏంటి మానవుడు కొరకు దేవుని తలంపులు ఏంటి? ఆయన అంటున్నాడు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీ తలంపులు నా తలంపులు వంటివి కావు. మీ ఉద్దేశములు నా ఉద్దేశములు వంటివి కావు. సాధారణంగా మనకు ఉద్దేశాలు ఉంటాయి, అవి మన ఇష్టంకి నచ్చిన ఉద్దేశాలు ఉంటాయి, మనకి నచ్చినవి ఉంటాయి. కొన్నిసార్లు మన ఉద్దేశాలు దేవునికి నచ్చవు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం కనుక మన తలంపుల వలన మనకి కొన్నిసార్లు నష్టాన్ని కలిగించే ఉద్దేశాలు మనం కోరుకుంటాం. మీకు తెలుసా, మీరు కోరుకునే వాటిలో మీకు నష్టాన్ని కలిగించే కోరికలు కొన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అబ్బాయికో మీ అమ్మాయికో ఒక పెళ్లి కొడుకుని చూడాలనుకో. అబ్బాయి బాగున్నాడండి, బ్యాక్గ్రౌండ్ బాగుంది, 10 ఎకరాల తోట ఉంది, ఇది ఉంది అది ఉందని, అందగాడండి అలాగని కోరుకుంటారు మీరు. కానీ మీ అమ్మ చెప్తే, మీ కూతురు చెప్తే, పర్లేదమ్మా, అదేది సాఫ్ట్వేర్ ఇంజనీరు, 2 లక్షల జీతం, అది ఇది, 10 ఎకరాల తోట ఉంది, ఇది ఉంది అది ఉందని అంటాడు. ఇది పెళ్ళైన 10వ రోజే బాట్ ఎట్టుకొని వస్తాడు ఇంటికి. పెళ్ళైన 10వ రోజు ఎట్టుకొని వస్తాడు, బాటిల్ ఎట్టుకొని వస్తాడు. చూసారా, దేవుడు వద్దంటున్నా, దేవుడు అది నీకు మంచిది కాదంటున్నా మన తలంపులు అది. మనం చూసే మన దృష్టికి అది బాగా కనబడుతుంది. చాలాసార్లు, కొన్నిసార్లు ఉద్యోగులు కూడా ఆ ప్రాంతం మంచిది కాదండి, దూరం అండి, అది దూరం అండి దగ్గర పెట్టుకునేస్తారు. ఆ దగ్గరదే నీ కొంప ముంచేస్తుంది. మాటకి మీ అమ్మ వస్తుంది, మాటకి మీ మామ వస్తాడు, మాటకి మీ అత్త వస్తాడు, మాటకి మీ వదిన వస్తుంది. వచ్చినప్పుడు అంతా ఏదో ఒక గొడవ. హాయిగా బెంగళూరు మద్రాసు అయితే ఏ గొడవ ఉండదు. సంవత్సరానికి ఒకసారిలో బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా, అత్తయ్య బాగున్నావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా, మీ గురించి ప్రార్థన చేస్తున్నా, సరే గొడవే లేదు. ఎప్పుడు అవసరమైతే ఒక 500 1000 పంపించేస్తా, హాయిగా ఉంటావు జీవితం. చాలాసార్లు సింపుల్ లైఫ్. మా డాలీని చూడడానికి వెళ్ళినప్పుడు మా తమ్ముడాలకి వాళ్ళ ఇంటికి వెళ్ళి రోడ్డు నచ్చలేదు. చూసారా, ఇదొక పెద్ద గొడవ. వర్షం పడ్డది, బురద అయిపోయింది. అక్కడి వరకు రోడ్డు బాగుంది, ఆ రోడ్డు నుంచి దిగిందంటే బోర్డు లేదు. వాళ్ళ తాతగారు అప్పటికప్పుడే కంకర రోడ్డు వేస్తున్నారు. బురద అయిపోయింది, నచ్చల లోనికి వెళ్ళాం, కూర్చున్నాం. వాళ్ళు పెద్ద నాన్న వచ్చారు, కారు ఎక్కిన తర్వాత మా తమ్ముడాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు. రోడ్డు బాగోలేదు అలాగా అని అనుకుంటున్నారు. మేము ఒక గెస్ట్ హౌస్ తీశారు, గెస్ట్ హౌస్లో కూర్చున్నాం మేమందరం. అప్పుడు పెద్ద ఆయన గోడి సామ్యాలు గారు ఉన్నారు కదా, అడిగితే ఆయన అన్నారు, నాకైతే నచ్చిందని అన్నారు. వీళ్ళందరూ సైలెన్స్ అయిపోయారు ఒకసారి. పెద్ద ఆయన ఎందుకంటే ఆయన దైవజనుడు కూతురు. అమ్మాయి కూర్చున్నప్పుడు ముసుగేసుకొని కూర్చుంది, కుర్చీ మీద కూర్చోకుండా కింద పల్లెటూరులాగా కింద వేసారు, సాప్ మీద కూర్చోమంది, ఇలాగంది, కూర్చుంది. కనుక వెనక ముందు చూడకుండా నాని ఎస్ చెప్పాను అన్నది. తక్కిన వాళ్ళందరూ ఊరుకునిపోయారు. మేకప్ లేదు, క్రాఫింగ్లు లేవు, ఏది ఏంటంటారు బ్యూటిషియన్ లేదు, నలుపు తెలుపు ఏటి లేవు. ఎలాగుంది అలాగే వచ్చింది. చూసాం. మా కన్నకి ఇవేం అవసరం లేదు, మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి నేను పెళ్లి చేసేసుకోవడమే అన్నట్టుగా ఆడొచ్చాడు. అదే కనుక ఇప్పుడు మా ఇంట్లో మేమందరం తను బట్టి సంతోషిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మానవుని యొక్క తలంపులు కొన్ని క్షేమాన్ని కలిగించవు మనకి.
కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుని తలంపులు కొంచెం కష్టం కలిగించినా కొంచెం కాలం భరించగలిగితే అవి అద్భుతమైన క్షేమాన్ని కలిగిస్తాయి. యోనాని చేప కడుపులో తోయడం యోనాకి క్షేమమా? ఎంత తిట్టుకొని ఉంటాడు చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత. చేప ఇటు తిరుగుతుంటే నలిపోయి వాంతులు అయిపోయి ఎంత ఇబ్బంది పడిపోయి ఉంటాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఎంత ఆనందించుంటాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు. 41 కీర్తన 5వ వచనం. 41 కీర్తన 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పిదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఎందుకు అలా చెప్పాడంటే కింద మీద చదవండి, అక్కడ అర్థం అవుతాయి. నువ్వు తల్లి గర్భంలో ఉండేటప్పుడే నేను నిన్ను ఎరిగి తిని అంటే కడుపులో ఉండేటప్పుడే దేవుడిని తెలుసుకున్నాడా అని అంటే, ఒక్కసారి ఆయన యొక్క నిర్మాణాన్ని గురించి ఆయన ఆలోచించుకుంటూ అంటున్నాడు, అబ్బో నువ్వు సామాన్యుడు కాదు దేవా, ఏ డాక్టర్కి అంతు చెక్కినవాడు, నేను నిన్ను ఎరిగి తిని. అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా ఆలస్యము చేయకము. ప్రియులారా, ఆయన తలంపుల్లో ఈయన ఉన్నాడు కనుకనే శ్రమల పాలైనప్పుడు ఏం చేస్తున్నాడు? నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఆయన తలంపుల్లో ఆయన ఉన్నాడు కనుకనే ఈయన ఏం చేస్తున్నాడు శ్రమల్లో ఉండేటప్పుడు. కానీ ఆయన డోంట్ కేర్ అంటే నిన్ను తలంచుకోడు ఆయన. ఈరోజు శ్రమల్లో ఉండేటప్పుడు మనం ఎవరిని తలంచుకుంటాం? మనం 500 రూపాయలు కావాలనుకోండి, మనం తలంచుకున్నవన్నీ వేరేగా ఉంటాయి. ఎవడు దొరుకుతాడా, ఎవడిస్తాడా, ఏమిటిస్తారా ఏంటనేది. నేను మొన్న ప్రవీణ్ గారు మీటింగ్స్ అయిపోయిన తర్వాత స్టేజ్ దిగిపోయిన తర్వాత మన చర్చ్ వాళ్ళు ఒక 4 కలిశారు అక్కడ. నాకు కారు 2 ఉన్నారు అప్పటికే, ఒక పాస్టర్ గారును మరొక ఆయన ఉన్నాడు. ఎలాగరా వీళ్ళు 4 ఉన్నారు, రాత్రి 11:30 అయిపోయింది, వీళ్ళకి ఎలా వదిలేయడం? మనస్సు చికాకు అయిపోతుంది. ఆడవాళ్ళు వీళ్ళు వెళ్ళిపోవడం, ఇక్కడి నుంచి పలాస వెళ్ళాలంటే మొత్తానికి ఏదో చేసి ఎక్కితే కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు కారు ఎక్కిన తర్వాత అనుకున్నాను, దేవుడే అంత గొప్పడు. ఒకవేళ నేను వదిలేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమవును? వాళ్ళు కనీసం అయ్యగారు తిడతారు కదా, ఎందుకు అక్కడ కనీసి వీళ్ళు వెనకపోతే బస్ స్టాండ్కి వెళ్తే బస్ స్టాండ్ ఏమి దొరకకపోను. మొత్తం 4 రాణీలాగా వచ్చారు. కారు మీద రాణీలాగా వచ్చి ఎవలాయనకి ఆవిడ ఫోన్ చేశారు, నువ్వు బస్ స్టాండ్కి రా, నువ్వు ఎలాగొస్తున్నావు అంటే బస్ స్టాండ్కి రా, నువ్వు బండి పట్టుకొనిరా, నువ్వు బండి పట్టుకొనిరా, ఎవరి బండి వాళ్ళు ఆయన పట్టుకొని వస్తే బస్ మీద వెళ్ళిపోయింది. నాకు అనిపించి ఇంటికి వచ్చి అనుకున్నాను, పాపం బిడ్డలోకి ఇవ్వలేకపోతే మనకి మీద ఉన్నాడు. నువ్వు శ్రమ పడినప్పుడు నిన్ను విడిపించడానికి, నీ కష్టాల్లో నిన్ను ఆదుకోవడానికి దాంట్లో నేలవే ఒకతాయి. ఈడ్చుకొని ఎక్కడెక్కుతుంది, మేడమెట్లు ఎక్కడవుతుంది, ఆవిడ గురించి పాపం బస్సు ఎక్కగలదా, లేకపోతే ట్రైన్కి వెళ్తుందా? ప్రియులారా, చాలాసార్లు మనం చిన్న విషయాల్లో ఆయన చేసే గొప్ప, ఆయన చేసే మహిమ కార్యాలు, వాళ్ళ ధైర్యానికి మెచ్చుకున్నాను నేను. ఎలాగ వచ్చేసారు? ఎక్కడి నుంచి ప్రవీణ్ కుమార్ మీటింగ్కి ఎంత పెద్ద సంఘం ఉంది, ఒక్కరు రాలేదు. మన సంఘంలోకి ఉండే బ్యాడ్ హ్యాబిట్ అంటే, మా అయ్యగారు చెప్పింది చాలండి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళడం అని అంటారు. ప్రియులారా, వాక్యం వినడం వలన రకరకాల అభిప్రాయాలు వస్తాయి, రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల తలంపులు మారుతాయి. కనుక ఇక్కడ అంటున్నాడు, నేను శ్రమల పాలైతిని, నా శ్రమలలో నువ్వు నన్ను తలంచుకున్నావు, నాకు విడుదలనిచ్చావు. ఎందుకంటే నువ్వు నన్ను తల్లి గర్భంలో ఉండేటప్పుడే నా గురించి నువ్వు
ఆలోచించాను. ఇంకా 2-3 చూసి ముగించేసుకున్నాం. 139వ కీర్తన 17వ అధ్యాయం 17వ వచనం. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదు నేను కొంటినా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మెలుకొంటినా ఇసుక నీ యొద్దనే యుందును, ఇంకను నీ యొద్దనే యుందును. 16, 10, 18 వచనాలు కూడా చదివి. నేను పెండెమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనా కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథముల్లో లిఖితములాయెను. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మెలుకొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. ప్రియులారా, చిన్నపిల్లల చేతులు కానీ చేతులు నాకు పట్టుకోవడం చాలా ఇష్టం. గట్టి నొక్కేస్తుంటాను. నాకు ఆ మెత్తగా ఉంటాయి కదా, అవి పట్టుకున్నప్పుడు అంతా అనుకుంటాను, ఆ దేవుడు ఆ చిన్న వేళ్ళని ఎంతేసి ఎలా చేశాడని, ఎంతేసి ఎలా చేశాడు, ఎంత మనిషిని ఆ చిన్న కడుపులో ఎంత బిడ్డగా చేసి ఎలా పెంచాడని. అదే ఇక్కడ అంటున్నాడు, నేను పిండమగా ఉండేటప్పుడే నువ్వు నన్ను, నీ కన్నులు నన్ను చూచాను. అందుగురించి అంటున్నాడు, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. అంటే దేవుని యొక్క తలంపు మానవుని పట్ల ఉండే అతీతమైనది. మేము నాకు యానివర్సిటీకి వెళ్ళాం. నాకు బాగులేదు కనుక వచ్చిన పాస్టర్ గారికి వాక్యం చెప్పమంటే ఆయన ఇదే నన్ను ఫస్ట్ టైం చూడు సార్, మీరు పెద్దవాళ్ళు మీరుంటే మేము లేదండి నేను మాట్లాడాను. పాస్టర్ గారికి గ్రీటింగ్స్ ఇచ్చారు. పాస్టర్ గారు అంతా ఆడవాళ్ళ గురించే మాట్లాడారు. అంత మీకు మొత్తంకి పాస్టర్ గారు లేని గారు చెప్తున్నాను, మొత్తం అంతా చాలా మంచిగా చెప్పారు. ఆడవాళ్ళు చేసే పనులు ఎంత గొప్పవి. చాలామంది మగవాళ్ళ గురించి చెప్తారు కానీ ఆడవాళ్ళు లేకపోతే దేనికి పనికిరాదు ఇల్లు. అలాగెలా కానీ వంట దగ్గర నుంచి, వార్పు దగ్గర నుంచి, వాళ్ళు చేసే క్రియల దగ్గర నుంచి అంటే పాపం వెళ్ళినప్పటికీ ఆ పాస్టమ్ గారు, ఆవిడ పాస్టమ్ గారే, ఆ పాస్టమ్ గారు తయారవ్వలేదు. మామూలు చీర కట్టుకొని కాఫీలు టీలు వచ్చిన అందరికి చేస్తుంది. మేము స్టేజ్ ఎక్కినప్పటికీ ఆ అమ్మాయి బయలుదేరిపోయి వచ్చేసింది. ఇదేంటిది అంటే మేకప్ వేసుకోకుండా వచ్చేస్తుంది. కొంతమంది తయారవడానికే 1.5 గంట పడుతుంది. మగోడు గగోడు తయారైపోతుంది. ఆడోలో చాలా కష్టం, విసుగొచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత తయారైనా ముఖం మారిపోద్ది. ముఖం మారిపోద్దా అంటే అదొక సరదా, అదొక ఇష్టం కొంతమందికి. మాకేంటి మేకప్లు ఉండవు, మీకే ఉంటాయి మేకప్లు. మీకుంటాయి మేకప్లు, మాకు ఉండవు. దాంతో ఈ సొంపుకి గడ్డం ఒకటి, గడ్డ ఉంటే ఇంక మేకప్ అవసరం లేదు కదా, సగం అదే మింగేస్తుంది. కనుక మీకు ఆ గడ్డాలు ఉండవు, మేసాలు ఉండవు, ఏటుండవు, కనుక ముఖం అంతా క్లియర్గా ఉంటుంది, మీరు వేసుకోవచ్చు. చాలా మంచి మాటలు చెప్పారు. భోజనం చేస్తున్నప్పుడు అప్పుడు ఆ పాస్టర్ గారు నాతో అన్నారు, అయ్యగారు పాస్టర్ గారు కూడా వాక్యం చెప్తుంటారంటే, ఆవిడ ఇప్పుడు బాస్ అయిపోయిందంటే ఆవిడ ఒక చర్చ వస్తుంది మాట్లాడుతుంటారంటే, అయితే ఎప్పుడైనా పెళ్ళిళ్ళలో ఇద్దరు మాట్లాడితే కొంచెం ఇది లేదు అలాగేట ఉండదు, ఎందుకంటే ఇది సందర్భం కదా. వీళ్ళు ఇక్కడ పాని పాస్టర్ గారు అని మీకు తెలుసు, పొడాగుంటాడు. అలా ఆవిడ పొట్టుకుంటుంది. నేను అడిగాను, ఎలాగా చూసుకున్నారా, ఒకరికొకరు చూసుకున్నారా? చాలా పొట్టు ఆవిడ, ఆయన చాలా పొడవు ఆయన, కానీ బాగా మేము జీవితం చూసుకుంటున్నాం కదా. ఎందుకంటే అప్పుడు ఆయన అన్నాడు, మా ఇద్దరు తలంపులు ఒకటయ్యాయి, మా ఇద్దరు మనసులు ఒకటయ్యాయి. అందుగురించి ఇంతకాలం మేము కలిసి బ్రతికాం, 30 సంవత్సరాలు బ్రతికాం. 2 ఆడపిల్లలకి తమిళనాడు ఒక మిషనరీస్ పిల్లలకి ఇచ్చారు. ఇంకొక కొడుకు ఉన్నాడు, ఆ ఒక్క కొడుక్కి పెళ్లి చేస్తాడు. అంటే తలంపులు ఒకటైనప్పుడు, ఆలోచనలు ఒకటైనప్పుడు, అదే భార్యాభర్తల గురించి చెప్పాడు. దేవుని తలంపులు మన తలంపులు ఒకటైనప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది. దేవునికి స్తోత్రం. మనకి లైఫ్ చాలా ఈజీ జర్నీ అయిపోద్ది. అంటే మన తలంపులు దేవునితో ఎప్పుడు కలుస్తాయో, దేవుని తలంపులు మనతో ఎప్పుడు కలుస్తాయో
మన జీవిత శైలి ఈజీ అయిపోద్ది. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుని తలంపులతో మనం కలం. ఆయన ఒకటి లాగుతుంటే మనం ఒకటి లాగుతాం, ఆయన ఒకటి చేస్తుంటే మనం ఒకటి చేస్తుంటాం. అందుగురించే లైఫ్లో చాలా దెబ్బతినేస్తుంటాం. మన ప్రవీణ్ కుమార్ గారు 3వ రాత్రి ఎంతమంది మందు మానేస్తారు, ఎంతమంది ఏది గుటక, ఈ కారాకిల్లీలు, ఏవి గంజాయి, ఇవన్నీ ఉంటాయి కదా, మందు మానేస్తే ముందు రోజు ప్రార్థన చేశాడు. 2వ రోజు వాళ్ళు సాక్ష్యాలు చెప్పమంటే చాలామంది వచ్చారు ధైర్యంగా. చాలామంది ముందుకు వచ్చారు. సాధారణంగా అలాంటివి చెప్పుకోలేరు కదా బయట. స్వస్థత వచ్చిందంటే ఆవిడని వచ్చేస్తాడు. వచ్చి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా 30 సంవత్సరాల నుంచి నన్ను 17 సంవత్సరాల నుంచి ఒకడు మొదలెట్టాడట మందు. వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయేది. 17 సంవత్సరాల నుంచి. ఒక ఆవిడకి 14 సంవత్సరాల నుంచి పిల్లలు లేరట. రా దగ్గరికి రా అంటే వచ్చింది. నీ కడుపులో ఉండే దెయ్యం నీకు పిల్లలు లేకుండా చేస్తుంది అని ఇలా చేసినప్పుడు పడిపోయింది. పడిపోతే వాంతి చేయను అన్నాడు. వాంతి చేసింది ఆ పిల్ల. నేను కల్లారా ఇదేంట్రా, కల్లారా నేను చూశాను. వాంతి చేసింది. ఆ బకెట్తో పట్టుకొని రెడీగా ఉంటారు. అంటే దేవుని తలంపులతో మనం ఏకీభావం లేనప్పుడు చాలామంది దురాత్మ శక్తులతో నింపబడిపోతున్నారు. మనం తిరిగే సహవాసం, మన ఇంట్లోకి వచ్చే మనుషులు, వాళ్ళు వాడే మాటలు, దాని ద్వారా కూడా దెయ్యాలు మన ఇంట్లోకి వచ్చేస్తాయి. బీ కేర్ఫుల్. మీ సహవాసాలు కూడా చాలా మంచివై ఉండాలండి. మంచి సహవాసం మనతో లేనప్పుడు దుష్టుని తలంపులు మనకు వచ్చేస్తాయి. చివరిగా మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 55 9వ వచనం. ఇది చాలా విషయాలు దీంట్లో చెప్పాడు. దేవునితో కలిసి మనం జీవించినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు చెప్పి నేను ముగించేస్తాను. 55 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఏమంటే ఆకాశంకి భూమికి ఎంత తేడా తెలుసా? ఎన్ని కిలోమీటర్ల దూరం? ఏ శాస్త్రజ్ఞుడిని కనుక్కోగలిగాడా? ఏం మేశారు? ఇప్పటి వరకు ప్రపంచంలో ఆకాశానికి భూమికి ఎంత ఎత్తుందో ఎవడో కనుక్కోలేడు. సముద్ర వెడల్పు కానీ ఆకాశం భూమి కానీ. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆకాశం కంటే భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దాన్ని అక్కడ ఆపితే ఆ మీద మాటలు మీరు చదివితే చాలా బాగుంటాయి. 10వ వచనం చదవమ్మా. 10 నుంచి 13 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తనానికి విత్తనమును భుజించి వానికి. అంటే ఇక్కడ దేవుని తలంపులతో కలిసిన ఒక సంఘం, ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏ విధంగా దీవించబడతాడో 4-5 పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ. జాగ్రత్త వినండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చు అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చి వచనము ఉండును. అంటే దేవునితో మనము కలిసినప్పుడు మనం చిగిరిస్తాం. దేవునికి స్తోత్రం. మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు మీద ఉన్నాడు, మనం ఎక్కడున్నాం? ఆ మీద నుంచి వర్షం కురుస్తుంటది. దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడుతుంటది. దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడతాయి. ఈ ఆశీర్వాదాలు అంతటా పడుతుంటాయి. ఎవరైతే దాన్ని రిసీవ్ చేసుకుంటారంటే, ఎవరైతే ఆ తలంపుల్లోకి ఉంటారో, ఎవరైతే ఆ తలంపులకు ఆకర్షింపబడతారో వారి మాత్రమే ఈ దీవెన. ఏమంటే మొక్కలున్న చోట వర్షం పడితే అది మొలుస్తాయి. మొక్కలు లేని చోట వర్షం పడితే ఏమవుతుంది? ఆ నీరు పారిపోద్ది. దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆ మొక్కలు చిగురిస్తాయి, వర్ధిల్లుతాయి. మనం మొక్కలు అనుకోండి, దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం అనుకోండి,
ఆ మొక్కల మీద దేవుని వర్షం కుమ్మరించబడితే మనం ఏం చేస్తామంటే మనం చిగురిస్తాం, వర్ధిల్లుతాం. అంతేకాదు ఇంకా అంటున్నాడు, వర్షము మహిమను భూమిని తడిపి విత్తనమును భుజించు ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధినట్లు చేయను. రెండోది చూస్తే, అలాగే నా నోటి నుంచి వచ్చు, నేను చదువుతానమ్మా, నా నోటి నుంచి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. జాగ్రత్త, ఇక్కడ వార్నింగ్ ఇచ్చాడు. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానమును పొంది తోడుకొని పోదురు. ఇక్కడ చూడండి, సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానకరముగా బయలు వెళ్ళుదురు. అంతేకాదు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతము చేయును. దేవునికి స్తోత్రం. పర్వతములలో ఏం వినబడుతుందండి? సంగీతం వినబడుతుందండి. ఈ కింద ఇంకొక మాట వచ్చాడు చూడండి, పొలముల చెట్లును చప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రం. అంటే పనికిరానివి, మానవునికి పనికిరానివన్నీ అద్భుతాలు చేస్తాయి మీ జీవితంలో. పర్వతములు, మెట్లు, మరి చెట్లు ఇవన్నీ కూడా చప్పట్లు కొడతాయటే, సంగీతాన్ని వినిపిస్తాయట. దొరదగుండు చెట్లు బదులుగా గంజి వృక్షములు. అంటే ఎప్పుడైతే దేవునికి నువ్వు లోబడిపోయావో, దేవుని దృష్టి నీ మీద పడుతుందో, నీ దొరదగుండు, నీలో ఉండే జబ్బులు ఉంటాయి కొన్ని, ఇక్కడ అక్కడ చెప్పడం, అక్కడ ఇక్కడ చెప్పడం, పనికి వాళ్ళు మాట్లాడుకోవడం, బూతులు ఆడుకోవడం, చెత్త పనికిరాని మన జీవితానికి మన బ్రతుక్కి పనికిరాకపోవడం. కొంతమంది అసలు పనికే రావండి, అసలు దానివల్ల మనకి ఏమాత్రం కూడా లాభం ఉండదు. నోటి దొరక తీర్చుకోవడానికి తప్పించి ఏమాత్రం కూడా లాభం ఉండదు, ఏమాత్రం కూడా రావడం. ఆ మాట్లాడుకొని ఏదో పాపాన్ని తెచ్చిపెట్టుకోవడానికి తప్పించి దానికి లాభం ఉండదు. చూడండి, మీ ఎదుట దొరదగుండు చెట్లకు బదులుగా పనికొచ్చే వృక్షాలు, మనుషులకి ఆశీర్వాదకరమైనవి, గంజి వస్త్రములను ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టువేయబడినది నిత్యమైన జ్ఞాపక సూచిగాను ఉండును. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇలా ఆలోచించండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ సంవత్సరం మనం ఫలించే, అభివృద్ధి చెందే, ఆశ్రయింపబడే, చప్పట్లు కొట్టే, సంతోషించే, సమాధానం పొందే, కొలతలు తీర్చబడే అద్భుతమైన ఆశీర్వాదానికి కారకులుగా ఉండాలి. లేదా ఎప్పుట్లాగే మన బ్రతుకులు మారకుండా. కొంతమంది న్యూ ఇయర్ అంటే ఆ ఒక్కరోజు ఏదో పవిత్రంగా చూస్తారు. తర్వాత నేను చెప్పాను కదా గత ఆదివారం, నా జీవితంలో కూడా కొన్ని మార్పులు కలిగించుకున్నాను. పాస్టర్ గారు కూడా కొన్ని మార్పులు కలిగించుకున్నారు. అంటే ఏదో ఒకటి అదే నోరు, అదే థాట్స్, అదే తలంపులు, దానివల్ల లాభం లేదు, దానివల్ల మేలు లేదు, దానివల్ల కీడు, దానివల్ల నష్టము వాటిల్లుతుంది, కనుక దేవుని పిల్లలమైన మనం ఈ విధంగా మళ్ళీ మనం మొట్టమొదటికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మరి వాగ్దానంగా దేవుడు చెప్పిన, ఇర్మియా చెప్పిన ఆ సూచన చదివి మనం ముగించుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు అంటే ఇక్కడి నుంచి ఈ దినము నుంచి, ఇది ఈరోజు చదివాం కనుక, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. అందరు చెప్పండి, ఇవి హానికరములైన దినాలు కావు, నాకు సమాధానకరమైన దినములు, నాకు సంతోషకరమైన దినములు, నాకు ఆశీర్వాదకరమైన దినములు, నాకు ఆనందకరమైన దినములు. ప్రియులారా, ఎందుకు నోటితో చెప్పించారు? మనం నోటితో కూడా ఒప్పుకోవాలా, నోటితో కూడా దేవునితో చెప్పుకోవాలి. దీనంతటికీ కారణం ఏంటంటే, నిన్ను లక్ష్య పెట్టే దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినడమే కాదు, ప్రభా అటువంటి బంధం, అటువంటి అనుబంధం నాకు నీతో ఉంచు ప్రభా, నీతో నాకు ఉంచు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ప్రభా,
నాలో ఉండే దురదగుండు చెట్లు, ఇదిగో తామర చెట్టు తీసివేసి గంజి చెట్లు, ద్రాక్షవల్లి చెట్లు ఉంచు ప్రభా. ఇదిగో బలపరచు ప్రభా, నన్ను ఆశ్రయించు ప్రభా, నన్ను దీవించు ప్రభా అని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఇదిగో ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నువ్విచ్చిన వాగ్దానాన్ని మేము పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం దయచేయి. ఇదిగో ప్రభా, వాగ్దానాన్ని పట్టుకొని ఇదిగో ప్రభు ముందుకు సాగడానికి సమాధానకరమైనవి, సంతోషకరమైనవి, ఆశీర్వాదకరమైనవి పట్టుకొని ముందుకు సాగడానికి నువ్వు సహాయం దయచేయి ప్రభాని ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. నేను నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. ఇదిగో ప్రభు, గడిచిన కాలంలో జరిగే ప్రతి ఓటమిని అంగీకరిస్తున్నాను ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ఓటమి లేకుండా నేను ప్రభు ముందుకు కొనసాగడానికి నాకు నీ శక్తిని, నీ బలాన్ని అనుగ్రహించు ప్రభా. ఇదిగో ప్రభా, నన్ను బలపరచు నాయన అని ప్రభు సందులో ఇదిగో ప్రభా నేను నిన్ను సమర్పించుకుంటున్నాను. నీ తలంపులలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఉద్దేశాల్లో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ తలంపులలో మమ్మును, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. మాకు అవసరమైనవన్నీ నువ్వు ఇవ్వబోతున్నావు, మా అవసరమైన అన్నీ నువ్వు తీర్చబోతున్నావు. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి, భద్రపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మేళ్లతో నింపండి, కృపతో కప్పండి. ఇదిగో ప్రభా, మాకు కావలసిన సమస్త ఈవులను ఇస్తున్నాం. నీ వాక్యం ద్వారా మేము బలపరిచి, మమ్మల్ని భద్రపరిచి, ఇదిగో ప్రభా నీ సన్నిధి కాంతిలో మాకు సమస్తం అనుగ్రహించమని, ఇదిగో ప్రభా నువ్వు మా సంఘాన్ని దీవించండి. బిడ్డలు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో, ఇదిగో దేని కొరకైతే చేతులెత్తి ప్రభా ఇదిగో ప్రభా నువ్వు నీ సహాయాన్ని కోరుతున్నారో, వాటన్నిటిని బట్టి నువ్వు వారికి అనుగ్రహించి, బలపరిచి, భద్రపరిచి వారి కోరికలు తీర్చమని అడుగుతున్నాను తండ్రి. నీ మీద ఆధారపడడం, నీ మీద తలంచుకోవడం, నీ తలంపుల్లోకి వారు రావడానికి సహాయం దయచేయమని, సంతోష సమాధానాలతో పంపించమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాను.